ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? స్పాండిలోసిస్ అనగా స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రేలో అంటే సర్వైకల్ రీజన్లో కానీ లంబార్ రీజన్లో కానీ డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, లేదా కొన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానివ్వండి. అంటే కొంతమందిలో స్పాండిలోటిక్ చేంజెస్ ఉన్నటువంటి ఇన్ఫెక్టివ్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి వివిధ రకాల చేంజెస్ ఆ యొక్క వర్టిబ్రేలో రావటం వల్ల పెయిన్తో గురవటం, ఇవన్నీ కూడా మనం స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. యూజువలీ ఇన్ఫెక్షన్ లేకపోతే స్పాండిలోసిస్, ఇన్ఫెక్షన్ ఉంటే స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉండవచ్చు, లంబార్ స్పాండిలోసిస్ అయి ఉండవచ్చు. అంటే మెడ ప్రాంతంలో ఉన్నటువంటి వర్టిబ్రేలో డీజనరేటివ్ చేంజెస్. యూజువల్లీ స్పాండిలోసిస్ అనేది అరుగుదల వల్ల వచ్చినటువంటి డెవలప్మెంట్, రాంగ్ పోస్చర్ అండ్ డీజనరేటివ్ చేంజెస్. అంటే పోస్చర్ రాంగ్గా ఉండి చిన్న పిల్లల్లో కూడా, అంటే టీనేజ్ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి పోస్చర్ వల్ల, రాంగ్ పోస్చర్ వల్ల ఉన్నటువంటి ప్రెషర్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దాన్ని స్పాండిలోటిక్ చేంజెస్ అని అంటూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి సర్వైకల్ రీజన్లో ఉన్నటువంటి 7 వర్టిబ్రేలో ప్రాబ్లమ్స్ రావటం. అంటే C1, C2, C2, C3, C3, C4 ఎక్కువగా మనకు కనిపించే వాళ్ళలో C3, C4, C5 రీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రీజన్స్లో ఒకవేళ స్పేస్ కాంప్రమైజ్ అయితే, అంటే వర్టిబ్రల్ రీజన్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది నార్మల్ కర్వేచర్ డిస్టర్బ్ అయ్యి అక్కడ స్పేస్ కాంప్రమైజ్ అయినప్పుడు అక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి నర్వ్స్ కంప్రెషన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కంప్రెషన్తో వచ్చినటువంటి సిమ్టమ్స్నే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏ యొక్క రీజన్లో మనకు కంప్రెషన్ అవుతుందో ఆ యొక్క రీజన్ నర్వ్ కంప్రెషన్ అవ్వటం వల్లనే అక్కడ రేడియేటింగ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. సో C1, C2, C3 ఉన్న లో చేంజెస్ వచ్చిన వాళ్ళలో నేప్ ఆఫ్ ద నెక్ అండ్ ఆక్సిపిటల్ రీజన్ అంటే మెడ ప్రాంతంలో, అటుపై ప్రాంతంలో, తల పై భాగంలో కూడా ఈ యొక్క నొప్పి కానివ్వండి, లేదా తిమ్మిరి పట్టడం కానివ్వండి, మొద్దుబారడం కానివ్వండి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో వర్టిగో కూడా, అంటే కళ్ళు తిరగటం, ఇది కూడా చాలా ప్రైమరీ అండ్ వెరీ గ్రేవ్ సిమ్టమ్, అంటే సివియర్ సిమ్టమ్గా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు వర్టిగో కూడా ప్రైమరీ సిమ్టమ్గా మనం గుర్తించవచ్చు. అలాగే C3, C4, C5 రీజన్లో నర్వ్ కంప్రెషన్ అయినట్టయితే కనుక అక్కడ నుంచి వచ్చేటువంటి నర్వ్ షోల్డర్ రీజన్ వరకు, చేతుల వరకు పాస్ అవుతూ ఉంటుంది. అక్కడంతా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, రేడియేటింగ్ పెయిన్. అలాగే కొంతమందిలో తిమ్మిరి పడ్డం, మొద్దుబారటం, అలాగే కొద్దిగా పని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా ఎక్కువైనప్పుడు కూడా ఇమ్మీడియట్గా విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. సో 3rd, 4th స్టేజ్లో ఉన్న వాళ్ళల్లో అయితే పట్టు కూడా తప్పడం, అంటే గ్రిప్, ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు గ్రిప్ లేకపోవడం అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది స్టేజ్ బట్టి ఉండే అవకాశం ఉంటుంది. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక దీనికి పూర్తి పరిష్కారం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే స్పాండిలోసిస్కి స్పాండిలైటిస్కి అంటే ఉన్న డిఫరెన్స్ ఏంటి? యూజువల్లీ స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ చేంజెస్, ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ ఉండదు. సో ఇట్స్ ఓన్లీ నర్వ్ కంప్రెషన్ ఆర్ డీజనరేటివ్ అంటే అరుగుదల వల్ల వచ్చినటువంటిది, లేదా కొంతమందిలో రాంగ్ పోస్చర్, వేర్ అండ్ టేర్, అంటే ఎక్కువగా బరువులు ఎత్తిన వాళ్ళలో కానివ్వండి, లేదా కొంతమందిలో ట్రామా, అంటే వాళ్ళు ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి వచ్చినటువంటి చేంజెస్ని మనము దీన్ని స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. సో సడన్గా దెబ్బ, యూజువల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్లో ఎక్కువగా సర్వైకల్ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫ్రాక్చర్స్ హీల్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి చాలా మటుకు ఈ యొక్క పెయిన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అది కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని తీసుకోవచ్చు. వేరే స్పాండిలైటిస్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఇన్ ద డిస్క్ స్పేసెస్, వర్టిబ్రల్ స్పేసెస్లో కూడా ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ నిండి ఉండటము, ఇవన్నీ కూడా మనకి నాట్ ఓన్లీ మెడ ప్రాంతంలో కాదు, మొత్తం స్పైన్ రీజన్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్లీ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే
ఇక్కడ మనకి మెయిన్గా ఇన్ఫెక్షన్ అనేది ఈ యొక్క వర్టిబ్రల్ స్పేసెస్లో పూర్తిగా అక్యుములేట్ అయిపోయి బ్యాంబూ స్పైన్ అని చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క స్టిఫ్నెస్ అనేది చాలా సివియర్గా డెవలప్ అవటము, పూర్తిగా నడవలేకపోవటం అనేది కూడా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి HbA1c అనేది HLA-B27 అనేది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ESR లెవెల్స్, CRP లెవెల్స్ అనేది రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దిస్ షోస్ ఇన్ఫెక్షన్ ఇన్ ద స్పైన్ రీజన్. సో ఈ యొక్క యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో HLA-B27 అండ్ ESR పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి చేంజెస్ని మనం స్పాండిలైటిస్ అని చెప్తూ ఉంటాం. ఓకే అండి, ఒక బోన్ అనేది అరుగుదలకి గురైనప్పుడు అంటే ఇన్ కేస్ అది సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? అంటే సిమ్టమ్ మొదట్లో ఎలా ఉంటుంది? యూజువలీ స్టిఫ్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెడ ప్రాంతంలో నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ ప్రెజెంట్ అయినప్పుడు క్లినిక్లో మేబీ ఇట్ ఈస్ వేర్ అండ్ టేర్ వలన, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి స్ట్రెయిన్ వల్ల కానివ్వండి, లేదా రాంగ్ పోస్చర్ వల్ల కానివ్వండి. యూజువల్లీ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఈ మధ్య కాలంలో సర్వైకల్ స్పాండిలోసిస్తో చాలామంది ప్రెజెంట్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి వేర్ అండ్ టేర్ ఎంత ఉంది, రాంగ్ పోస్చర్ ఎంత ఉంది అని చూసుకుంటూ, అలాగే పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద సర్వైకల్ స్పైన్ ఉన్నాయా అనేది మనం సింపుల్ ఎక్స్రేతో చూసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ రాంగ్ పోస్చర్ వల్ల ప్రొలాంగ్ అంటే క్రానిక్గా ఒకవేళ ఒక పేషెంట్ రాంగ్ పోస్చర్లో ఉన్నట్టయితే కనుక న్యాచురల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్సే కాకుండా పెథలాజికల్గా కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది స్పైన్లో. సో నార్మల్ కర్వేచర్ డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ పోస్చర్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ డిస్టర్బెన్స్ని ఒకవేళ కరెక్ట్ చేసినట్టయితే కనుక పర్మనెంట్ చేంజెస్ సర్వైకల్ స్పైన్లో అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఒకవేళ చాలా ఎక్కువగా రాంగ్ పోస్చర్ పెట్టాల్సినటువంటి పొజిషన్ వచ్చినట్టయితే కనుక సర్వైకల్ కాలర్ యూజ్ చేయడము, అలాగే ఆ యొక్క పోస్చర్ని అనేది చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డీజెనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదల వచ్చేటువంటి పేషెంట్స్, యూజువలీ 40+ పేషెంట్స్, కొంతమంది హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళైతే 30+లోనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిజనరేటివ్ చేంజెస్ అనేది 30+లోనే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లంబార్ స్పాండిలోసిస్, యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ అనేది వెయిట్తో కూడుకున్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో లంబార్ స్పాండిలోసిస్ చాలా ఫాస్ట్గా డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూర్చునే పొజిషన్ కానివ్వండి, తక్కువ టైంలోనే ఎక్కువ ప్రెషర్, ఎక్కువ వేర్ అండ్ టేర్ లంబార్ స్పైన్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఒబీస్ పేషెంట్స్లో లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డిజనరేటివ్ చేంజెస్, అలాగే వేర్ అండ్ టేర్ అంటే ఎక్కువగా ఒకవేళ బరువు ఎత్తటం అనేది వాళ్ళ ప్రొఫెషన్ అయితే కనుక, లేదా 8 to 12 hours ఒకే పొజిషన్లో కూర్చునేటువంటి వాళ్ళ ప్రొఫెషన్ అయితే కనుక లంబార్ స్పాండిలోసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువలీ క్రానిక్ 10 to 20 years or 25 to 30 years హెవీ వెహికల్ డ్రైవర్స్కి కూడా ఇది కామన్గా వచ్చేటువంటి లంబార్ స్పాండిలోసిస్. ఇక్కడ వాళ్ళు కూడా 12 hours or 8 hours డైలీ వాళ్ళకి హెవీ వెహికల్ డ్రైవింగ్లో కూర్చునే పొజిషన్లో ఉండటం వల్ల వాళ్ళకి వేర్ అండ్ టైర్, ప్రెషర్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది లంబార్ స్పైన్లో పడే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ లంబార్ డిస్క్ బల్జెస్ కానివ్వండి, వేర్ అండ్ టైర్, హర్నియేషన్, టేర్, లిగమెంటల్ టేర్, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి క్రానిక్ ప్రొఫెషనల్స్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, అలాగే ఇప్పుడు లంబార్ స్పాండిలోసిస్ అన్నారు కదా, అంటే వీటిలో చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఆల్ ఇట్ ఈస్ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఇస్ రీజన్ వైజ్. సర్వైకల్ అనేది మనకి మెడ ప్రాంతంలో ఉన్నటువంటి చేంజెస్, అంటే మెడ ప్రాంతంలో వచ్చినటువంటి డీజనరేటివ్ చేంజెస్. వేరస్ లంబార్ అంటే నడుం ప్రాంతంలో, లో బ్యాక్లో వచ్చినటువంటి చేంజెస్. ఇక్కడ మనకి మెయిన్గా L1, L2, L2, L3, L3, L4, L4, L5 ఈ యొక్క లంబార్ వర్టిబ్రే, 5 వర్టిబ్రేలో మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్ కాంప్రమైజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్వ్, మనకి లంబార్ స్పైన్లో ఉన్నటువంటి అతిపెద్ద నర్వ్ షియాటిక్ నర్వ్. ఈ యొక్క షియాటిక్ నర్వ్ ఒకవేళ కంప్రెస్ అయినట్టయితే కనుక షియాటికా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో షియాటికా ఇస్ సంథింగ్ వెరీ గ్రేవ్, అంటే నార్మల్గా వాళ్ళు డైలీ యాక్టివిటీ చేసుకోలేని పరిస్థితి షియాటికాలో ఉండే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ మైల్డ్ కేసెస్ కూడా ఉండే అవకాశం ఉంటాయి, బట్ షియాటికా సివియర్ కేసెస్లో మాత్రం నార్మల్గా వాళ్ళు నడవలేని పొజిషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ 25+ ఏజ్ గ్రూప్లో కానివ్వండి, లేదా 30+ ఏజ్ గ్రూప్లో కానివ్వండి, షియాటికాతో బాధపడే వాళ్ళలో చాలా మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో షియాటికాలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిక్ ట్రీట్మెంట్లో. నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, ఇమీడియట్ రిలీఫ్కి కూడా మీకు వితిన్ 2 to 3 months
ఈ యొక్క పెయిన్ అనేది రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది రిపీట్ కాకుండా ఉండడానికి గల జాగ్రత్తలు, అలాగే ఎక్సర్సైజెస్, అలాగే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో ఇది పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అనేది స్పాండిలైటిస్కి స్పాండిలోసిస్కి అంటే వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి? ఎస్, ఎగ్జాక్ట్లీ. స్పాండిలోసిస్ అనేది మనం సింపుల్ లంబార్ స్పైన్ ఆర్ ఎక్స్రే ఆర్ సర్వైకల్ స్పైన్ ఎక్స్రేతో మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. ఒకవేళ సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్, ఎంఆర్ఐ లంబార్ స్పైన్తో పూర్తిగా మనకంటే హర్నియేషన్ కానీ, డిస్క్ బల్జెస్ కానీ, సివియారిటీ కానివ్వండి, లేదా కొంతమందిలో టేర్ కూడా ఉండే అవకాశం. అంటే వేర్ అండ్ టేర్ అంత ఎక్కువగా ఉన్న వాళ్ళలో యూజువల్లీ అథ్లీట్స్ వాళ్ళకి ఎక్కువగా ఆడే వాళ్ళలో, ఎక్కువగా బరువు లేపిన వాళ్ళలో, కొంతమంది ఈ మధ్యకాలంలో జిమ్ ఎక్కువ చేసి హెవీ వెయిట్స్ సడన్గా లిఫ్ట్ చేసిన వాళ్ళలో కూడా ఈ యొక్క సర్వైకల్ స్పైన్ లిగమెంటల్ టేర్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే లంబార్ స్పైన్లో ఒకవేళ హెవీ వెయిట్స్ సడన్గా లిఫ్ట్ చేసిన వాళ్ళల్లో కూడా లిగమెంటల్ టేర్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ వేరస్ స్పాండిలైటిస్లో మాత్రం యూజువల్లీ పెథలాజికల్ చేంజెస్ ఎక్కువగా లేనప్పటికీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాగే మనకి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో వచ్చేసి HLA-B27, అలాగే CBP ESR, అలాగే CRP లెవెల్స్, RA ఫ్యాక్టర్, ANA, DSDNA ఇవన్నీ పరీక్షలు చేసినట్టయితే కనుక ఆ ప్రాబ్లం, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎందువల్ల వస్తుంది, ఎంతవరకు ప్రోగ్నోసిస్ ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా షియాటికా అని ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా, అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఎలా ఉంటాయి? షియాటికా అనేది అతి పెద్ద నర్వ్ కంప్రెస్ అవ్వటం వల్ల యూజువల్లీ L3, L4, L5 రీజన్లో ఒకవేళ సివియర్గా డిస్క్ బల్జెస్ డెవలప్ అయ్యి లేదా హర్నియేషన్ డెవలప్ అయ్యి స్టీనోసిస్ డెవలప్ అయ్యి ఉంటే కనుక, స్టీనోసిస్ అంటే ఒక వర్టిబ్రే నుంచి ఇంకో వర్టిబ్రేకి పూర్తిగా స్టిఫ్నెస్ డెవలప్ అయిపోవడం, మూమెంట్ అయ్యేటువంటి ఛాన్స్ లేకుండా పూర్తిగా దగ్గరికి జరిగిపోవడం వర్టిబ్రే. సో ఈ యొక్క స్టీనోసిస్లో కానీ హర్నియేషన్లో కానీ అతి పెద్ద నవ్వు ఏదైతే పాస్ అవుతుందో అది కంప్రెషన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా సివియర్ సిమ్టమ్గా మనం తీసుకోవచ్చు. అంటే సివియారిటీ అనేది గ్రేడ్ 4లో చూసుకున్నట్టయితే కనుక చాలా సివియర్గా ఉంటుంది. నార్మల్గా వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే జస్ట్ లైక్ పెరాలసిస్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ రేడియేటింగ్ పెయిన్ నడుము ప్రాంతం నుంచి వెనక పిరుదుల ప్రాంతం నుంచి కాళ్ళు వరకు కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేడియేటింగ్ పెయిన్ ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు లేదా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఈ పెయిన్ అగ్రివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు కూడా మైల్డ్ అయినప్పటికీ స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవటం, అలాగే స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయటము, అలాగే నర్వ్ కంప్రెషన్ కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో దీన్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే వీటిలో చూసుకుంటే సర్వైకల్ స్పాండిలోసిస్లో ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎగ్జామినేషన్ ఒక పేషెంట్ ఎలా చేసుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ అనగా మెయిన్గా వచ్చేసి రేడియేటింగ్ పెయిన్తోని పేషెంట్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఈవెన్ టీనేజ్ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమంది పేషెంట్స్ ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా సిస్టమ్తోని ఈవెన్ స్టడీయింగ్ ఇయర్స్లో కూడా సిస్టంలోనే ఎక్కువగా డిపెండ్ అయినటువంటి ఎరా కాబట్టి యంగర్ ఏజ్ గ్రూప్స్, టీనేజ్ ఏజ్ గ్రూప్స్లో కూడా నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్తో ప్రజెంట్ అవుతూ ఉన్నారు. సో దీన్ని మనము సర్వైకల్ స్పాండిలోసిస్గా గుర్తించడానికి కొద్దిగా మనకి ఎక్స్రే సర్వైకల్ స్పైన్ చేసుకున్నా కానీ లేదా సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్తో కూడా ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ని మనం డిటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేరస్ ఒక పేషెంట్ ఒకవేళ షోల్డర్ పెయిన్ కానీ ఇది వచ్చినప్పుడు వాళ్ళంతలో వాళ్ళు ఇది సర్వైకల్ స్పాండిలోసిసా లేకపోతే ఓన్లీ షోల్డర్ పెయినా లేకపోతే ఆ యొక్క మజిల్ క్యాచ్ వల్ల వచ్చిందా అనేది న్యాచురలీ ఒక ఫిజిషియన్ మాత్రమే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రేడియేటింగ్ పెయిన్ వచ్చినప్పుడు, అలాగే ఎక్కువసేపు కూర్చొని చదువుకున్నప్పుడు ఒకవేళ ఈ పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఫిజిషియన్ని కలవండి. అలాగే సర్వైకల్ స్పైన్ ఎక్స్రే తీయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒకవేళ వేర్ అండ్ టైర్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ అక్కడ స్ట్రెస్, స్ట్రెయిన్ పడకుండా ఆ రీజన్లో
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మెయిన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, అంటే మేల్స్లోనా ఫీమేల్స్లోనా? సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ చేంజెస్ కంటే కూడా ఎక్కువగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ట్రామా వల్ల, అంటే స్ట్రెస్ వేర్ అండ్ టైర్ ఎక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్లో, యూజువల్లీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా కంప్యూటర్ ప్రొఫెషనల్స్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో టీనేజ్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఈ యొక్క ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే 30+ 40+ ఏజ్ గ్రూప్లో యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మేల్స్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్లో కూడా హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న పిల్లల్లో కూడా, అంటే టీనేజ్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ మధ్యకాలంలో సర్వైకల్ స్పాండిలోసిస్ చాలా మందిలో కనిపిస్తుంది. సో మెయిన్గా వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ దీనికి కారణమై ఉండవచ్చు. అలాగే 30+ 40+ ఏజ్ గ్రూప్లో కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మెయిన్గా వచ్చేసి యాంటాసిడ్స్ ఎక్కువ వాడినటువంటి పేషెంట్స్లో, లేదా హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్లో ఈ యొక్క డిజనరేటివ్ చేంజెస్, అంటే అరుగుదల ఉన్నటువంటి చేంజెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు లంబార్ స్పాండిలోసిస్ అని కూడా అన్నారు కదా, అంటే మరి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, దీనికి సర్జరీ అవసరమా? ఓకే, లంబార్ కెనాల్ ఇంతకుముందు స్టీనోసిస్ అంటే మనం వర్టిబ్రే టు వర్టిబ్రే ఉన్నటువంటి స్పేస్ అనేది పూర్తిగా కనిపించకుండా పోవటం, అంటే 2 వర్టిబ్రేలు చాలా దగ్గరగా జరిగిపోవడాన్ని మనం స్టీనోసిస్ అంటూ ఉంటాం. ఈ యొక్క స్టీనోసిస్ అనేది చాలా తీవ్రమైన పెయిన్తో పేషెంట్ బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క స్టీనోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈవెన్ బికాస్ మల్టిపుల్ రీజన్స్లో, అంటే L1, L2, L2, L3, L3, L4 ఈ యొక్క మల్టిపుల్ రీజన్స్లో ఒకవేళ స్టీనోసిస్ ఉన్నా, సింగిల్ రీజన్లో స్టీనోసిస్ ఉన్నా, మల్టిపుల్ రీజన్స్లో బల్జెస్ ఉన్నా కానీ సర్జరీతో వాళ్ళకి దొరికేటువంటి రిలీఫ్ అనేది చాలా తక్కువ శాతం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టీనోసిస్లో కూడా మనకు హోమియోపతి ట్రీట్మెంట్తో, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో, అలాగే స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో స్టీనోసిస్ని కూడా సింపుల్ మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఇస్తూ సివియారిటీ పెయిన్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టీనోసిస్ ఉన్నప్పటికీ హోమియోపతి మెడిసిన్స్తో ఈ యొక్క నొప్పిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మరి పర్టికులర్గా స్పాండిలోసిస్కి సర్జరీ కంపల్సరీ అవసరమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా స్పాండిలోసిస్కి సర్జరీ అవసరం లేదనే చెప్తాను. స్పాండిలోసిస్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2 ఆల్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్తోనే పెయిన్ రిలీఫ్ ఇస్తూనే అక్కడ డిజనరేటివ్ చేంజెస్ అనేది ఇంకా ఎక్కువగా వర్సన్ అవ్వకుండా, ఒకవేళ వాళ్ళకి నార్మల్ యాక్టివిటీ చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళలో కూడా, నర్వ్ కంప్రెషన్ అవుతున్నటువంటి పేషెంట్స్లో కూడా హోమియోపతి మెడిసిన్స్తోనే చక్కగా ఈ నర్వ్ కంప్రెషన్ని రిలీజ్ చేయటము, అలాగే మెడిసిన్స్తోనే నొప్పి అనేది తగ్గించడము, షియాటికాతో సివియర్ షియాటికాతో వచ్చినటువంటి పేషెంట్స్ని కూడా హోమియోపతి మెడిసిన్స్తోనే తగ్గించడం అనేది చాలామందికి జరుగుతుంది. యూజువల్లీ సర్జరీ చెప్పినటువంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్ విత్ ఇన్ 1 or 2 months ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గించడం అనేది చాలామంది పేషెంట్స్లో మనం చూస్తున్నాం. 90% ఆఫ్ పెయిన్ అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ మీకు 25% to 30% మాత్రమే అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పెయిన్ రిలీఫ్ వితౌట్ ఎనీ సర్జరీ మీకు విత్ సింపుల్ మెడిసిన్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్తోనే జరుగుతుంది కనుక సర్జరీ లేకుండానే లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్కి మంచి ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోనే ఇది తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే వీటికి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, సర్జరీ చేయించుకుంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో ఉంటుంది. ఈవెన్ పోస్ట్ సర్జికల్ కండిషన్లో కూడా నొప్పి తట్టుకోలేని వాళ్ళు కూడా మా దగ్గర ప్రెజెంట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఓన్లీ 25% రిలీఫ్, ఆర్ కొంతమందికి అసలు రిలీఫ్ లేకుండా ఉండడం కూడా మనం చాలా మందిలో చూస్తున్నాం. సో సర్జరీ చెప్పినప్పటికీ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మీరు ట్రై చేసినట్టయితే కనుక మీకు సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గిపోతే మీకు సర్జరీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సర్జరీ వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ మీకు నొప్పి కంటిన్యూ అవుతుంటే కదా హోమియోపతిక్ ట్రీట్మెంట్కి రండి. ఈ యొక్క ట్రీట్మెంట్తోనే మీకు పూర్తిగా ఆ యొక్క పెయిన్ ఏదైతే ఉందో 90% రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కొండ, మాట్లాడండి మేడం. నమస్తే అండి.
నమస్తే, చెప్పండి. అదే సర్వెక్సర్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తే పిల్లలకి అది రాదు అన్నారు కదండి. ఓకే. అయితే పాపకి వేయించామండి, కానీ పుష్పత అవ్వకముందు వేయించాలి లేదా పుష్పత అయిన తర్వాత వేయించాలి అంటే పుష్పత అవ్వకముందు వేయించాలి అన్నారు. ఓకే, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. వేయించాలి. వేయించామండి, పుష్పత అయిపోయాక వేయించాము. మాకు తెలియక ఫస్ట్ లో పుష్పత అయ్యాక వేయించాం. ఇప్పుడు గర్భసంచికి నీటి బుడగలని వచ్చాయని అంటున్నారండి. ఓకే. మరి అలాంటి సమస్యలు రాకుండా కదా ఈ సర్వెక్సర్ క్యాన్సర్ అనేది చేయించాము. ఇప్పుడు పాపకు 18వ సంవత్సరం వచ్చిందండి. పీసీఓడి ఈజ్ డిఫరెంట్ అమ్మా. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్కి పీసీఓడికి అసలు సంబంధం లేదు. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇక్కడ మెయిన్గా ఈస్ట్రోజన్స్ తగ్గిపోయి ఆండ్రోజన్స్ పెరగడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లము, లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఇంటేక్లో లిపోప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్లో లిపోప్రోటీన్స్ ఎక్కువ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటం వల్ల పీసీఓడి డెవలప్ అవుతుంది. సో పీసీఓడి అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినటువంటిది. సో ఈ పీసీఓడికి కూడా హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీరు నియరెస్ట్ క్లినిక్కి అటెండ్ అవ్వండి. పీసీఓడి తగ్గించడానికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? ఎస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ రాకుండా ఉండాలంటే సింపుల్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది స్పైన్లో పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ అనేది కంట్రోల్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా చూసినటువంటి పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. యూజువల్లీ ఒబీస్గా ఉన్నటువంటి పేషెంట్స్లో లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువ ప్రెజెంట్ అవుతుంటుంది. అలాగే హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళల్లో కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్లనే ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా కంట్రోల్గా ఉండడం చూసుకోవాలి. అలాగే హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.